మహేష్ అన్నయ్య, చాక్లెట్ అన్ని నువ్వే తింటావా? మరి నాకు? ఇదిగో తీసుకో. ఈ చాక్లెట్ ఇచ్చినట్టు ఆ దుర్గమ్మకి చెప్పొద్దు. ప్రామిస్? ప్రామిస్. ఇదిగో ఇది మన బేబీ సిస్టర్కి. నువ్వు కొత్త డ్రెస్, కొత్త బూట్స్ కొనుక్కున్నావా అన్నయ్య? అవును, నీకు చెల్లికి కొనమంటే ఆ దుర్గమ్మ తిట్టింది. నువ్వు లక్కీ అన్నయ్య, నిన్నెవరు ఏమనరు. నన్ను చెల్లిని అందరు తిడతారు. సరేలే, ఏడవకు. ఇదిగో నీకెన్ని చాక్లెట్లు కావాలంటే అన్నీ తీసుకో. హోంవర్క్ చేసుకున్నావా? స్కూల్కి టైం అవుతుంది కదా. మరి హోంవర్క్ చేయలేదు. అమ్మ బట్టలు ఉతుకుతుంటే హెల్ప్ చేశాను. ఇల్లు వచ్చి గిన్నెలు కడిగి అప్పుడు వెళ్తాను స్కూల్కి. అన్నయ్య, nobody likes me in this house. Don't cry, Anu. You are great. Keep smiling all the time, okay? అదిగో అన్నయ్య, దుర్గవ్వ వస్తుంది. ఏమిటే ఇల్లు ఉండడం మానేసి చాక్లెట్స్ తింటూ కూర్చున్నావా? తినేవాళ్ళు ఎక్కువైపోయారు ఇంటి నిండా. ఈ చాక్లెట్స్ అన్నయ్య ఇవ్వలేదు నానమ్మ, నీ మీద ఒట్టు. వెళ్తానే నానమ్మ. ఇంకెళ్ళి పని చూసుకోపో. అవన్నీ నువ్వే తింటావా ఇప్పుడు? నీకు అసలే షుగర్ కూడా ఉంది. ఏరా బంగారం, టిఫిన్ సరిగ్గా తినలేదా నాన్న? ఇదిగో ఇది కూడా తీసుకో. నానమ్మ, చెల్లి మార్నింగ్ నుంచి ఏమీ తెలియదు నానమ్మ. అదే తింటుంది లేరా, పని చూసుకొని ముందురా. ఏమిటో పొద్దున్నే మనోడితో ముచ్చట్లు? ఒక్కగానొక్క మనవడు, ముద్దు ముచ్చట చూసుకోవద్దు మరి. అవునే, వీడే మన వంశోద్ధారకుడు. ఎన్ని దేవునికి మొక్కుకున్నానో మనోడు పుట్టాలని. ఒక్క మనోడిని ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ ఆ భగవంతుడు ఇద్దరు మనవరాలు భారం పడేశాడు. ఏం చేస్తాను చెప్పండి, మన కోడలు ఈ ఇంటికి ఒక శనిలాగా దాపునే, అదే మనకి అంటుకుంది. మరి మా అమ్మని ఎందుకు తిడతావు నానమ్మ? అబ్బోయ్, ఇంత లేదు, అమ్మని ఒక్క మాట అన్నివ్వదు. పిలుచుకోపో. దుర్గా, స్కూల్ కి టైం అవుతోంది. మహేష్ ని త్వరగా తయారు చేసి పంపించువాయ్. వెళ్ళి పని చూసుకే పోవే. పద నాన్న పద, నా బంగారు కొండవిరా నువ్వు. ఇదిగో అనసూయ, మీ అమ్మని నాకు స్నానానికి వేడి నీళ్ళు పెట్టమని చెప్పు. మా అమ్మ చలికి స్నానం చేపిస్తుంది తాతయ్య. నీ పని నువ్వు చూసుకుంటే తప్పేంటి? నాకే ఎదురు సమాధానం చెప్తావు నువ్వు? అది కాదు తాతయ్య, అమ్మ ఇంకా వంట కూర చేయలే. ఇప్పటిదాకా వంట చేయకుండా ఏం చేస్తాను మీ అమ్మ? పని పాట లేకుండా తిని కూర్చుంటున్నాను. అమ్మ ఇంకా కాఫీ కూడా తాగలేదు తాతయ్య. మీరందరూ టిఫిన్లు కాఫీలు ఫుల్ గా లాగించారు. మీ అమ్మ నీకు బాగా నూరు పోస్తుంది. నువ్వు కూడా దానిలాగే తయారవుతున్నావు. నిన్ను చూసి ఆ చిన్న పిల్ల, నీ చెల్లి కూడా అట్లాగే తయారవుతుంది. ఇంటి నిండా ఆడపిల్లల మయం అయిపోయింది. అమ్మా చూడమ్మా తాతయ్య ఎట్లా మాట్లాడుతున్నాడో. ఏంటి ఇంకా వంట చేయలేదంట? చేస్తున్నానండి, అయిపోతుంది. చిన్న పాప పొద్దున్నుంచి తగ్గుతుంది, జ్వరం కూడా వచ్చేస్తుంది. ఆహా, అయితే ఈ దగ్గులు జ్వరాలు వస్తుంటాయి, వాటిదంటే అవే పోతాయి, ఏం పర్వాలేదు. లేదు బాగారు, కొంచెం దగ్గర ముందు జ్వరం టాబ్లెట్ తీసుకున్నాడు. చిన్న పాప తట్టుకోలేకపోతుంది. ఏం కాదులే, గొంతులో కాస్త పసుపు నీళ్ళు పోయి అదే తగ్గిపోతుంది. కట్నం 3 లక్షలు ఇస్తానని మీ అయ్య ముష్టి 30,000 నా మొహన్ కట్టాడు. పెళ్ళైన దగ్గర నుంచి నీ ఖర్చులు, పిల్లల ఖర్చులు అంతా మేమే పెట్టుకున్నాం కదా, ఇంకెంత భరిస్తాం? అట్లా గట్టి పెట్టండి దానికి. నగా నట్రా ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ వెనక్కి తీసుకున్నారు దాన్ని పుట్టింటి వాళ్ళు. పనికి మన కుటుంబం, పనికి మన కుటుంబం. అదేంటయ్యా అలా మాట్లాడతారు? నా నగలు మీ అబ్బాయి వేసుకున్నట్టు. మరి కట్నం సంగతి ఏంటే, అదెందుకు ఇవ్వలేదంటావు? అది కూడా మీ అబ్బాయి తీసుకుని దాచిపెట్టారు. మిగతా మా ఆవిడ బ్యాంక్ లో దాచిపెట్టారు. పొద్దున్న లేచిన దగ్గర నుంచి మన అబ్బాయి లోకేష్ ని ఏదో ఒకటి అంటూ పడి ఏడుస్తూ ఉంటారు. దిక్కుమాలిన సన్.
మా అమ్మని ఎందుకు తిడతావు నానమ్మ? మా నాన్న రోజు తాగొచ్చి అమ్మని కొడతా ఉంటారు. అని ఎవరేమనరేమి? నువ్వు ఉండవే, పిల్లికి ఎలుక సాక్ష్యం అంట. అసలు పొద్దున్నే లేచి మీ ముఖాలు చూస్తే ఇంకేమీ పనేటట్టు కనిపించట్లేదు. చిచి. అత్తయ్య మందులు కొంచెం డబ్బులు ఇవ్వండి. మీ నాన్నని అడుక్కోపో, బాధ్యత అనేది వాళ్ళు కూడా కొంచెం మొయ్యాలి కదా. పాపం చిన్న పిల్ల, అన్ని చెల్లి మీద కొంచెం కూడా జాలేదు నీకు. నువ్వు అసలు ఏమే పెద్ద పెద్ద మాటలు వస్తున్నాయి. మిమ్మల్ని పెంచి పెద్ద చేసి కట్నాలిచ్చి పెళ్లి చేసి పంపించేసరికి ఆ తల ప్రాణం తోకొస్తుంది. పైగా ఈ రోగాలు రొస్టులు కూడాను. అనసూయ ఏ అనసూయ ఇట్రా, చదివింది చాలు, లోపలిపై పని చూసుకోపో. అదే అత్తయ్య అలా మాట్లాడతారు. కాస్త చదువుకుంటూ దాని బతుకు బతుకుతుంది. ఇప్పుడు దాని చదువు అనిపిస్తే ఎలా చెప్పండి? ఆడపిల్లలకి పెద్ద పెద్ద చదువులేవి అక్కర్లేదు. వీళ్ళేమైనా ఊళ్ళేలా ఉద్యోగాలు చేయాలా? మొగుడికి ఒక ఉత్తరం ముక్క రాసుకునే వస్తే చాలే. ఇది అన్యాయం అత్తయ్య. ఏమిటే న్యాయం? మీ అమ్మ అయ్యా ఇచ్చిన డబ్బులు మేమేమి ఇక్కడ రాసులు పోసుకుని కూర్చోలేదు. దానికి వంట వార్పు నేర్పు, రేపు పెళ్ళైతే పనికొస్తుంది. నానమ్మ ఏమైనా సరే నానమ్మ, నేను చదువుకుంటా నానమ్మ, నేను స్కూల్కి వెళ్తాను నానమ్మ. నోర్మై ఇప్పు ఆ పలక పుస్తకాలు చదవచ్చింది పెద్ద. ఇల్లు కదిలి బయటికి వెళ్ళావో కాళ్ళు ఎరగొడతాను. ఇంకోసారి స్కూలు గీలు అని బయలుదేరావో బాధలు పెడతాను. ఇదిగో మీనాక్షి, నన్ను కాదని దాన్ని స్కూల్ పంపించావో ఇంకా చూసుకోండి. అతడాక నిన్ను దాన్ని కలిపి ఇంటి నుంచి గంటించేస్తాను. నోరు వస్తుంటానండి కవుదా. అత్తయ్య నా మాట వినండి. నానమ్మ ఆగు. Meenu darling, Meenu my Janu, my wife, my life. రోజంతా కష్టపడిపోయి ఇంటికి వచ్చేసరికి ఈ ట్రాజడీ సీన్ చూసారు, అస్సలు నచ్చలా. వాట్ నా మీనాక్షి అంత మాట అన్నది? నో, నెవర్ నెవర్. హలో హలో, వాట్? నేను ఎక్కడున్నాను? ఇది మా ఇల్లేనా? సారీ అండి, సారీ, పక్కింటికి వచ్చినట్టున్నాను. నా మీనాక్షి నా అనసూయ అనుకున్నాను. సారీ అండి, సారీ. గుడ్ నైట్ అండి. గుడ్ నైట్ బాబా. ఎండ్ ఆఫ్ ఫ్లాష్ బ్యాక్. నేను ఈ రోజులా ఉన్నానంటే అమ్మా సపోర్ట్. అవునే, అందరి చెల్లెళ్ళకి మీ అన్నయ్య లాంటి వాళ్ళతో గోల్స్ ఏ ప్రాబ్లమ్స్ ఉండవు కదా. ఏమేమి మన హసీనా చూడు, ఈ
జనరేషన్ లో కూడా అది ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుందో. అవునే, ఇవాళ అది కాలేజీ కూడా రాలేదు. ఏమైందో ఏమో. లెట్స్ గో అండ్ సీ వాట్స్ హ్యాపెనింగ్ విత్ హసీనా. పద వెళ్దాం.